ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద అనాల్సింది అనేసి ప్రజలు అనుకుంటున్నారంటే అది ఏమి సమంజసమో కొద్దిగా ఆలోచించడం. రెండు వాళ్ళు ఏమో 3 మొక్కలు నరికారు 4 ఇవన్నీ అవసరం. అప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వర గారిది, దానిలో నేను కళాఖండిగా చెప్తున్నాను, ప్రొఫెసర్ నాగేశ్వర గారు క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి, మంచి విశ్లేషకులు. ఆయన మిమ్మల్ని ఏదో అన్నాడని మీరు ఆయన మీద బురదల్లే కార్యక్రమం చేయడం తప్పనేది నా అభిప్రాయం. రెండో అంశం ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా లేదా అది వేరే అంశాలు, అవన్నీ కూడా తర్వాత అంశాలు. మీరు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పే మాటలు కూడా సమంజసమైనవి కావనేది నా అభిప్రాయం. మనం ఎంత క్రెడిబిలిటీ ఉన్న మాటలు మాట్లాడుకుంటే మంచిది. లేదు ఆరోపణ చేయకుండా వైసీపీకి లైఫ్ లేదా సరే ఆయన ఏదో అన్నాడు, ఆయన తెలుగుదేశం మెప్పు కోసం. వైసీపీకి లైఫ్ ఉందో లేదో రాబోయే కాలంలో మీరు చూస్తారు. ఇంకోటి కూడా 11 అంటున్నారు. ఒకప్పుడు 23 వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఇవాళ అధికారంలో ఉంది. ఒకప్పుడు 2 సీట్లు మాత్రమే తెచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏకశతాధిపత్యంగా పరిపాలిస్తుంది. కాలానుగుణంగా ఏం జరుగుతాయో తెలియదు. ఊరిని ఎగతాళి చేసుకుంటే ఎగతాళి చేసుకోండి, తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన చాలా కీలకమైన మీటింగ్లు పెడుతున్నారట కోర్ టీమ్ తోటి. ఏంటి సార్ దిశానిర్దేశం, ఏం ప్లాన్ ఏంటి? పార్టీ రీఆర్గనైజేషన్ చేసుకుని ఇంకా బెటర్ అయిన ఆర్గనైజేషన్ చేసుకుని నియోజకవర్గాల ఇన్ఛార్జిని కూడా ఖరారు చేస్తున్నారట. అయిపోయింది కదా, అందరు ఎప్పుడు ఇన్ఛార్జ్ ఉంటారు. ఖరారు చేయటం అంటే అవసరమైతే మారుస్తారు, అవసరమైతే కంటిన్యూ చేస్తారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి. ఒకటి సార్, మేము ఓటమి చెందిన దగ్గర నుంచి మా ఆర్గనైజేషన్ లో మేము ఉన్నాము. మేము ఎలా పార్టీని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటి కర్మంలో ఉన్నాము. మేము ఎందుకు ఓడిపోయాము అనే దాని మీద చాలా విశ్లేషణలు ఉన్నాయి. 3 పార్టీలు కలిసినాయి కాబట్టి కొంత ఓటమి చెందాము, దాన్ని అన్ని రీకలెక్ట్ చేసుకుంటాం. పార్టీలు కలిసి అని ఓటమి చెందారన్నది ఫైనల్ రిపోర్ట్. అదొక కారణం. సో మెనీ కాజెస్, అది ఒకటే కాదు, చాలా కారణాలు ఉంటాయి. అది ఒక కారణం. ఈ మధ్యన మరి పరకాల ప్రభాకర్ గారు చెప్తున్నటువంటి విషయాలు చూస్తే మరింత అనుమానాలు కలుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏమున్నా అయిపోయినటువంటి కార్యక్రమం. మళ్ళీ 3 సంవత్సరాలు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎన్నికలు జరగబోయే కార్యక్రమంలో మీరు ఏ విధంగా అంటే 15 సంవత్సరాలు మీకు ఆలోచన అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారు పదే అంటున్నారు కదా. సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వేదనేం కాదు కదా. అంటే అదోపాతాన 11 సీట్లకు వచ్చేసింది కదా అని కదా. అవును, ఆయన దొరికితేనే వచ్చిందా? ఇప్పుడు ఎన్ని మాట్లాడితే ఇబ్బంది కొడుతుంది. ఆయన దొరికితేనే వచ్చిందా? నేను తెలియగొడతాను. ఆయన ఇవాళ మాట్లాడాడు కదా, కూటమిలో మాకు విభేదాలు ఉన్నా కొద్ది ఇబ్బంది ఉందని కిందంతా గొడవ చేశారు. రేపు జరగబోయే కాలంలో ఏం జరిగిందో చూద్దాం కదా సార్. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అంబటి గారు మావిగన్లో ఉంటారా అమరావతిలో ఉంటారా అని దయచేసి కొంచెం మీరు అడుగుతారు. అమరావతి అనేది ఉంటేగా ఎక్కడన్నా ఉండడానికి మావిగన్ అనేది ఉంది. అమరావతి ఉంటేగా ఎక్కడన్నా, అది అయ్యేది కాదు పెట్టేది కాదు సార్. దీపక్ రెడ్డి గారు అమరావతి ఒరిజినల్ అమరావతి ఎక్కడ ఉందో గుడి ఎక్కడ ఉందో మాకు తెలుసు. ఇవాళ ఎక్కడ అమరావతి ఉందో మాకు తెలుసు. ఆ లోకల్ ప్రాంతం అంబటి గారు మావిగన్ ఏమన్నా వైసీపీకి సెల్ఫ్ గోలా కాదా? నాట్ ఎట్ ఆల్. చివరకు మిగిలేది మావిగన్నే. కాదు, మీరున్నప్పుడు పోనీ మావిగన్ అంటే బాగున్నాం. కాలానుగుణంగా అనేక మేము ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు 50,000 అన్నాడు, ఇప్పుడు 1,00,000 అంటున్నాడు. ఏం చేయాలి? పైగా ఇట్ ఇస్ నాట్ ఏ గుడ్ ప్లేస్ సార్. చాలా మంది శాస్త్రజ్ఞులు చెప్పిన అది గుడ్ ప్లేస్ కాదు అది. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ అండి.